కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. ఆనాడు ప్రధాన ఎన్నికల హామీ పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు నెరవేర్చడంలో తీవ్ర వైఫల్యం చెందారని, అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో సిపిఐ నేతృత్వంలో పేదల భూముల కోసం భూ పోరాటం నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటుపాక మధు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక తాడితోటలో సిపిఐ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ శాఖ సమావేశం శాఖ కార్యదర్శి రెడ్డి రమణ అధ్యక్షతన జరిగింది. ముందుగా ఇటీవల మరణించిన మృత వీరులకు సమావేశం 2 నిమిషాల పాటు నివాళులర్పించింది. అనంతరం శాఖ కార్యదర్శి భవిష్యత్తు కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇంకా ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అలం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గమ్మ నాయకురాలు, యూనియన్ నాయకులు బంగారు గిరి, గూడుపు గిరి, శారదా పోలమ్మ, అల్లం బాలు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిపిఐ శాఖ సమావేశం రెడ్డి రమణ అధ్యక్షతన ఇక్కడ మన పేటలో జరిగింది. దీనికి నాయకులందరూ కూడా హాజరయ్యారు. 3 తీర్మానాలు చేశాం. ఒకటి, ఇళ్ల స్థలాలు ఇల్లు లేకుండా మున్సిపల్ కార్మికులు కుటుంబాలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఏదైతే ఆవులో సర్వే నెంబర్ 203 ప్రకారంగా భూమి ఉందో ఆ భూమిని తక్షణమే దరఖాస్తు చేసిన మున్సిపల్ కార్మికులందరికీ మున్సిపల్ కాలనీగా అది ఇవ్వాలని కోరుతున్నాం. అది లేని పక్షంలో మేమే అక్కడ పాకలు వేసుకుని అక్కడ బతుకుతామని తెలియజేస్తున్నాం. ఒకటి. రెండవది, మరి ఎమ్మెల్యే గారికి, ఎంహెచ్ఓ గారికి, కమిషనర్ గారికి, ఏడీసీ గారికి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మా బెత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబీకులకి నవంబర్ 5 నుంచి ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఆ జీవో కూడా త్వరలో రేపే ఈరోజు ఇస్తారనుకుంటా. ముందుగా ఎమ్మెల్యే వాసు గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఎంహెచ్ఓ గారికి, ఏడీసీ గారి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మూడో విషయం, 60 ఇయర్స్ అయిపోయిన ఆఫ్కస్ వెంటనే నువ్వు రేపటి నుంచి పనిలో రావద్దని చెప్తున్నారు. మరి ఇదే వృత్తిని, ఇదే జీవితమని తరతరాలుగా సాంప్రదాయంగా బతుకుతున్న కార్మికుడు నువ్వు రేపటి నుంచి రావద్దంటే వాడు నమ్ముకుని ఉన్న కుటుంబం, పిల్లలు అందరూ రోడ్డును పడే పరిస్థితుంది. అందుకని ఆ 60 ఇయర్స్